వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ఏపీలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. మోంతా ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, విశాఖ, గోదావరి జిల్లాలో వర్షాలకు జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి వర్షం నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మోంతా తుఫాను ప్రభావంతో విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానదాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులపై వరద నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మోంతా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వర్షాల తీవ్రత పెరగడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కందుకూరు మండలం కొండమూడిపాలెం వద్ద ఎర్రవాగు బ్రిడ్జిపై, మాచవరం వద్ద ఉప్పటేరు వంతెనపై నీరు ప్రవహిస్తుంది. ఫలితంగా కందుకూరు, కావలి ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానికులు, వాహనదారులు ఇరుక్కుపోకుండా పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని వాహనాలను వెనక్కి మళ్లించారు. ప్రజలు వాగులు, వంగలు దాటే ప్రయత్నం చేయకూడదని, అత్యవసర పరిస్థితులు మినహా ప్రయాణాలు చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. వర్షాలు కొనసాగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితుల దృష్ట్యా ఆర్టీసీ బస్సులు రాకపోకలు నిలిపివేశారు. బస్సులు ప్రస్తుతం కందుకూరు డిపోకే పరిమితమయ్యాయి.